ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనమున ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు వంశస్థులందరికీ అని మనకు కనబడుతుంది. అంటే 10 గోత్రాలకు అని అర్థమై ఉన్నది. అంతేకాకుండా ఈ 31వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి చెందిన 10 గోత్రాలకి, దక్షిణ రాజ్యానికి చెందిన 2 గోత్రాలు అంటే యూదా గోత్రానికి కూడా ఈ వాగ్దానాన్ని దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే 2 సామ్రాజ్యాల్లో నివసిస్తున్న దేవుని ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 31వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారు ఒక ప్రత్యేకమైన రీతిలో తిరిగి వాగ్దాన దేశాన్ని పొందడం గురించి దేవుడు తెలియపరిచినట్లు 1వ వచనం నుండి 40వ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలు తిరిగి దేవుని ఆశీర్వాదం క్రిందకి తీసుకుని రాబడ్డమే కాకుండా అక్కడ వారు స్థిరపరచబడతారు, అక్కడ వారు నాటబడతారు, అక్కడ వర్ధిల్లుతారు, అక్కడ మరలా ఆశీర్వదించబడతారని దేవుడు తన వాగ్దానపు మాటల ద్వారా ఆనాడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే వారు తమ దేశంలో మరలా సమకూర్చబడతారని, మరలా వారందరూ కూడా సమకూర్చబడి అక్కడ దేవుడు వారిని స్థిరపరుస్తానని, అక్కడ దేవుడు తన ప్రజలైన వారితో ఒక శ్రేష్టమైన క్రొత్త నిబంధనను చేయడమే కాకుండా క్రొత్త నిబంధనను చేసి దానిలో తన ఆజ్ఞలను గైకొని వారిగా, లోబడే వారిగా ఉండుటకు ఆత్మీయ శక్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తానని ఈ 31వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్లు కూడా మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దాన వచనంలో వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదనని దేవుడు వాగ్దానం చేసినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. ఏడ్చుచు లేక ఏడుస్తూ, ఏడవడం అనేది దేని సూచిస్తూ ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపానికి, దేవుని వైపు తిరగడానికి ఇది సూచనగా, గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారో అప్పుడే వారు తమ స్వదేశానికి దేవునిచే తేబడి, దేవునిచే స్థిరపరచబడి, దేవుని ఆశీర్వాదం క్రిందకి వల్ల వారు తేబడతారని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో, యూదా వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాప అనుభవంతో ప్రార్థిస్తే, దేవుని వైపు తిరిగితే మరలా సంతోషకరమైన పరిస్థితులు, ఆశీర్వాదకరమైన స్థితిగతులు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ద్వారా తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు వీక్షిస్తున్న మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ లోటుపాట్లను, మీ తప్పుదమ్ములను తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి మీరు ప్రార్థిస్తే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థించుచుండగా అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో మీ జీవితంలో ముందుకు నడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము సేవకుడైన ఎలియాజరు ప్రార్థించి తన యజమానుని కుమారుని వివాహ విషయమైన ప్రయత్నం కొరకు అతను ముందుకు వెళ్ళగా దేవుడు అతన్ని సరైన మార్గంలో నడిపించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే ఎర్ర సముద్రం వద్ద ఇశ్రాయేలు ప్రజలు, వారు ముందు సముద్రం ఉన్నది, వెనుక శత్రువులు తరుముతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు చిక్కుబడి ఉండగా మోషే దేవునికి మొరపెట్టినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, సాగిపోడి అని చెప్పినప్పుడు వారు ముందుకు వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన అద్భుత కార్యము ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపై తన ప్రజలను అద్భుతంగా నడిపించినట్లు, ఒక రాత్రిలోనే ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళినట్లు దేవుని
వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా ఇటువంటి మహా అద్భుతములతో మన జీవితంలో ముందుకు నడిపించగల సర్వశక్తి గల దేవుడు మనము విశ్వసిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగితే దేవుడు సంతోషకరమైన స్థితిగతులతో, అద్భుతములతో, ఆశ్చర్య కార్యములతో మీ జీవితములను ముందుకు నడిపిస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి దేవుని ద్వారా అద్భుత కార్యములు మీరు అనుభవించాలని, పొందుకోవాలని, అద్భుత కార్యములచే నడిపించబడాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థించుచుండగా దేవ పశ్చాత్తాపపడి నీ వైపు తిరిగి ప్రార్థిస్తే అద్భుతములతో మా జీవితంలో నడిపిస్తానని, మీరు నడిపిస్తారని దేవ మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి. వీక్షించిన వారి ఆరోగ్యములను మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితంలో మీరు దీవించండి. ఈ కడవరి దినాల్లో నీ కొరకు ఇంకా నమ్మకంగా ముందుకు వెళ్ళటకు మీరు సహాయం చేయండి. వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, నీ కృపలో నడిపించమని, వర్ధిల్లింపజేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.